అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉండగా రెడ్ బుక్ ప్రారంభిస్తే వైసీపీ ప్రతిపక్షంలో చేరగానే డిజిటల్ బుక్ ప్రారంభించింది. అసలు ఆ డిజిటల్ బుక్ ఉద్దేశం ఏంటి, డిజిటల్ బుక్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి బనాన్పల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు డిజిటల్ బుక్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్కు డిజిటల్ బుక్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ అనేది వాళ్ళు 12 క్రిమినల్ కేసులు ఉండాలా, రౌడీ షీట్లు ఉండాలా, అటువంటి వాళ్ళకే మేము పదవులు ఇస్తాము, అటువంటి వాళ్ళకే మీకు పార్టీ పదవులు కానీ ప్రభుత్వంలో పదవులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు గతంలో వివిధ సభల్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు డిజిటల్ బుక్ మేము ఎందుకంటే ఈరోజు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నష్టపోయినారు కాబట్టి మరి ఈరోజు చాలా వరకు ఈ 15-16 నెలలుగా చాలా చోట్ల చాలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు, తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఏదైనా అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఆ యొక్క తిరిగి వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఈరోజు చేతులు ఇరిగిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఈరోజు వేలాది మందిగా ఈరోజు రాష్ట్రంలో మరి సంఘటనలు కూడా జరిగినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు పార్టీ కార్యకర్తలు కూడా చాలా వరకు మేము గతంలో ఎన్నో పార్టీల్లో ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది, తర్వాత తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది. కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. మరి ఈ యొక్క 2024 ఎన్నికల తర్వాతనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలి రేపు. ఎందుకంటే కార్యకర్తలు ఒకటే అడుగుతూ ఉన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీ కోసం పనిచేసినాం, కానీ గతంలో చాలా వరకు ఎక్కడ కూడా మేము దౌర్జన్యాలు చేయడం కానీ, ఎవరి మీద ఏ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ ఏం చేయలేదు. మరి ఎప్పుడు కూడా మనము ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు ఇవ్వాలి, ప్రజలను మెప్పించాలని చెప్పి ఆలోచన చేసింది తప్ప ఏ రోజు కూడా వైసీపీ మరి టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు. మరి ఈరోజు అటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు అర్హులైనటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరినైనా కూడా మరి వాళ్ళను దౌర్జన్యాలు చేయడం, మరి ఈరోజు వాళ్లకు రావాల్సినటువంటి ఏదైతే పెన్షన్ కానీ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేయడం, అదేవిధంగా గ్రామాల్లో పొలాల గట్ల దగ్గర లేదంటే ఇళ్ళ దగ్గర కూడా పంచాయతీలు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, స్టేషన్కి పిలిపించడం, వేధించడం, రోజులు తరబడి పోలీస్ స్టేషన్లో పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 11 వరకు కూడా స్టేషన్లో పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా. ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టినారో, ఏ అధికారి, ఏ పోలీస్ అధికారి అయితే ఇబ్బంది పెట్టినారో వాళ్ళది దీంట్లో ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయండి ఆన్లైన్లో అని చెప్పి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టి ఈ యొక్క లాంచ్ చేయడం కూడా, ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు కాబట్టే రెడ్ బుక్ వచ్చిందన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అక్రమాలకు సంబంధించినటువంటి దీనిపైన రెడ్ బుక్, ఈ డిజిటల్ బుక్ అంటున్నారు. ఈ కక్ష రాజకీయాలకి, ఈ రివైంజ్ రాజకీయాలకి పడదంటారా? ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు కూడా చూసిన స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాల పైన అయింది. మరి ఇప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మేము కూడా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అధికారంలో ఉంది, వైసీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఏ పార్టీలు కూడా ఇట్లా చేయలే. కానీ ఇప్పుడే ఎందుకు చేయాల్సింది వచ్చింది? ఇప్పుడు మరి రెడ్ బుక్ అనేది ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఒకటే ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాలు కానీ ఇంకో రాజ్యాంగాలు ఎప్పుడు చూడలే. మేము రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తున్నాము, రెడ్ బుక్ వస్తాముంది అని చెప్పి ప్రతి సభలో కూడా ఒక బుక్ పట్టుకొని, ఈ బుక్లో మీ పేర్లు ఎక్కుతా ఉన్నాయి, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని బట్టలు ఇప్పి కొడతాము, బజార్లమ్మడి కొడతాము, అట్లా చేస్తాము, చంపేస్తాం, పొడుస్తామని చెప్పి సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుమారుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి మా కార్యకర్తలు కూడా ఈరోజు ఎవరికైనా కూడా మనిషి, ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో గాంధీ మహాత్ముడు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించినాడు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు
ఈ చెంప కొడితే మళ్ళీ తిరిగి ఆ చెంప మీద కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు గ్రామాలు, ఎందుకంటే వాళ్ళు మా వైసీపీ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మేమేదో చేస్తామని చెప్పి భయపడి చాలా వరకు గ్రామాల్లో వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు పరిటాల కుటుంబానికి కానీ, ఇటు జేసీ కుటుంబానికి కానీ, మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రాణరక్ష కోసం గన్మెన్లకు కూడా ప్రొవైడ్ చేసింది మా ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షం యొక్క వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా అవన్నీ కూడా మరి వద్దు, ఈ శాంతి భద్రతలు బాగుండాలని చెప్పి వాళ్ళ గన్మెన్లు చేసిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో కక్ష సాధింపు అనేది లేకుండా కేవలం అభివృద్ధి, డెవలప్మెంట్ రెండే ఆలోచన చేసింది తప్ప ఈ రోజు వరకు కూడా ఎక్కడ కక్ష సాధింపులు జరిగినాయి, ఎక్కడో ఒకటి ఆరు జరిగినా కూడా అది పార్టీకి సంబంధం లేదు. ఏదన్నా వస్తే పోలీస్ అధికారులు కూడా మరి పార్టీలకు అతీతంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదన్నా దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ పడితే దెబ్బలు తిన్న వాడినే మళ్ళీ తిరిగి కేసులు పెట్టే పరిస్థితి ఉంది. లేదంటే మీరు కేసులు పెట్టుకొని మానుకొని పోతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి వస్తుంది. మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా దూషణలు తీయడాన్ని, బాలకృష్ణ కామెంట్స్ని ఎట్లా చూడాలంటే? బాలకృష్ణ ఆయనకు చూసేదానికి ఏదో సర్టిఫికేట్ పొందిన నిమ్స్లో ఒక మెంటల్ అతని అని చెప్పి గతంలో చూసాం సర్టిఫికేట్. కానీ ఆ సర్టిఫికేటు నా దగ్గర ఉంది కదా, నేనేం మాట్లాడినా నన్ను మెంటలోడు అనుకుంటారు, నేనేం మాట్లాడినా నన్ను పోలీసులు కానీ ఎవరు పరిగణలోకి తీసుకోరని చెప్పి ఆయన ఈ బాలకృష్ణ అనుకుంటా ఉండవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో సైకో అని మాట్లాడడం, అదేవిధంగా చిరంజీవి గారి గురించి ఆయన ఈరోజు ఏ పార్టీలో లేడు, మరి సభలో లేని వ్యక్తి గురించి కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు సామాన్యమైన ప్రజలకు కానీ, మా వైసీపీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ చాలా బాధ కలిగించింది. కానీ కేవలం ఆయనకు ఒక సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని నేనేం మాట్లాడినా చెల్లుతుందంటే అది చెల్లదు. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ మీద కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివ్యూ చేస్తుంది. ఆయన సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని, చేతులు జోబులో పెట్టుకొని, కళ్ళద్దాల పైన తల మీద పెట్టుకొని, కనీసం అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన స్పీకర్ కూడా, అధ్యక్షాన్ని కూడా ఒక మాట కూడా మాట్లాడుకోకుండా 4 బటన్లు ఇప్పేసి ఆయన శరీరం అంతా కనపడే విధంగా చూపెట్టడం అనేది, హీరో అయితే ఈ సినిమాల్లో చూసుకోవాలి, అసెంబ్లీలో హీరో కాదు. 175 మంది సభ్యులు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా దానికి ఒక నియమావళి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలి తప్ప మీరు దానికి ఒక రూల్స్ ఉంటాయి. దాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమాలో చేసినట్టు సినిమాల్లో 100 మందిని కొడతారు, వీడొచ్చి కొట్టడం అవుతుందా? కాదు కదా అది. కాబట్టి ఏదన్నా కూడా ఒక దేవాలయంకు అసెంబ్లీకి పోయినప్పుడు దాని సభా సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. నువ్వు హీరో కదా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఆడియన్స్ కనపడితే నేను కడుపు చేస్తానంటే అది ఎట్లయితుంది? కాదు. అంటే చిరంజీవి అందరి వాడు అయితే అందరూ కూడా చిరంజీవి పట్ల వ్యాఖ్యలు చేయడాన్ని బాలకృష్ణ దీన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ పవన్ ఒక మాట మాట్లాడలేదు, ఎట్లా చూడాలంట? ఎందుకంటే పవన్ గురించి అనుకుంటే ఆయన ఏ గూటికి పోతే ఆ గూటికి మాటలు మాట్లాడతాడు. ఈరోజు ఆయన సొంతం అన్నను, ఇప్పుడు కుటుంబం కంటే ఏది గొప్పది కాదు, పదవి గొప్పది కాదు. మరి ఈరోజు వాళ్ళ ఏదన్నా కూటమిలో ఉన్నారు, వాళ్ళలో ఏదంటే మనస్పర్ధలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఆయన బాలకృష్ణ వచ్చి అసెంబ్లీకి వచ్చి ఈరోజు ప్రజలందరూ ఇచ్చిస్తూ ఉన్నారు, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, అసెంబ్లీలో వచ్చి చిరంజీవి గారి గురించి, సొంత అన్న గురించి మాట్లాడితే ఎంతసేపు నాకు అది 10 పట్టుకొని ఏలబడుతున్నాడు తప్ప, అవును సొంత అన్న గురించి మాట్లాడినాడు, ఎందుకు మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు అనేది దీనికి సీరియస్గా తీసుకోవాలా. ఎంతసేపు మేము 20 ఏళ్ళ నుండి కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అనేది చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళ పదవుల గురించి ఆలోచన చేస్తున్నారు. వ్యక్తిత్వము, సొంత సోదరుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరండి? కనీసం చిరంజీవి గారి సోదరుడుగా, ఆయన సినిమా యాక్టర్గా ఈ యొక్క చిరంజీవి అభిమానులు ఆయన తీసుకొని వచ్చినారు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి, మేము కూడా ఆ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీలో శాసనసభ్యుడిగా నేను కూడా ఉన్నాను. చిరంజీవి గారు ఎంతో మంచి మృదు స్వభావం, ఎక్కడ కాంట్రవర్సీకి ఎక్కడ వెళ్ళే మనిషి కాదు. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వైసీపీ కానీ, టీడీపీ కానీ, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఆయన అంటే చిరంజీవి ఇష్టపడతారు. ఆయన ఎవరిని కూడా ఇంతవరకు దూషించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఈరోజు
ఆయన పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల. ఎంతసేపు నాకు జ్వరం వచ్చిందని చెప్పి దుప్పటి కప్పుకొని పనుకోవడం కాదు. ఈరోజు అన్ని ప్రతిదాని మీద స్పందిస్తూ ఉంటాడు. మరి దీని మీద సొంత అన్న మీద మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించకూడదు? ఇంత కాంట్రవర్సీగా మాట్లాడినప్పుడు ఈరోజు మరి చాలామంది పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందిస్తూ ఉంటే సొంత సోదరుడు ఆయన మరి ఎందుకు మరి వాళ్ళ బంధం ఎక్కడ విడిపోతుందని చెప్పి మరి భయపడతా ఉన్నాడా, లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఏమన్నా పోతుందని భయపడతా ఉన్నాడో ఆయన్ని అడగాలి. అయితే కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు? నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పిన, మీరు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చినారో, సూపర్ 6 అని చెప్పి మీరు హామీలు ఇచ్చినారో ఆ హామీలు అన్నీ నెరవేర్చండి. ఏదో ఇచ్చినాము అరకొరగా కొన్ని ఇచ్చి కొన్ని చేసి మేమంతా చేసేసినాం అయిపోయింది అని చెప్పడం ఇది పద్ధతి కాదు. అదేవిధంగా ఈరోజు రైతులు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు చాలా వరకు ఏడుస్తూ ఉన్నారు. పండించిన బడ్లకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు యూరియా కూడా దొరకని పరిస్థితి ఉంది. అదేవిధంగా టమోటాలు బజార్లో పడేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉల్లిగడ్డలు రోడ్ల మీద పడేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏ ధాన్యానికి తీసుకునే కూడా కనీస మద్దతు ధర కూడా లేని పరిస్థితి. ఈరోజు 12 రూపాయలు ఉల్లి కొంటామని చెప్పినారు. అక్కడ పోతే కర్నూలు మార్కెట్కి పోతే ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. 3 రూపాయలకి ఇస్తావా, 4 రూపాయలకి ఇస్తావా అని చెప్పే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు. మరి ఈరోజు గతంలో కేవలం 11-12 మెడికల్ కాలేజ్ ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరి అటువంటిది ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఒక విద్యార్థి ఎవరైనా కూడా ఒక 20,000, 21,000 ఈరోజు ఫీజు కడితే సంవత్సరం అంతా కూడా ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. దాదాపు 1,20,000 రూపాయలతోనే మొత్తం 5 సంవత్సరాలు కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని రావచ్చు బయటికి. అటువంటిది ఈరోజు ఒక సంవత్సరానికి ఒక ప్రైవేట్గా ఏదైనా ఒక సీటు కావాలంటే 35 లక్షల నుంచి 40 లక్షలు ఒక సంవత్సరానికి చెల్లించే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 1.5 కోటి 2 కోట్ల రూపాయలు ఈరోజు ఎంబీబీఎస్ సీటు కావాలంటే కొనాల్సిన పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పేదవాడి కొడుకు కూడా ఖచ్చితంగా చదువుకోవాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అంటే ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా దాన్ని రద్దు చేయాలి. ఇది రద్దుల ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు వైజాగ్ ఉంది. ఆ వైజాగ్లో ఎంతో విలువైన స్థలాన్ని మరి ఈరోజు మరి ఏదో ఈ మన స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు అమ్మకం పెట్టడం జరిగింది. దీని మీద గురించి మాట్లాడితే మళ్ళీ ఎదురుదాడి చేయడం. అదేవిధంగా ఈరోజు లొల్లు అనే ప్రాజెక్టుకు కేవలం 1 రూపాయితో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు 1 రూపాయితో లీజులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు కేవలం వాళ్ళ యొక్క సంపాదనలో దృష్టి పెట్టినారు తప్ప అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఎక్కడ దృష్టిని పెట్టిన దాఖలు ఎక్కడ కూడా కనపడ్డాం. కొత్తగా చూసుకుంటే మేము గాంధేయవాదం కాదు, మా కార్యకర్త మీద దాడి చేస్తే చూస్తూ సహించే ప్రసక్తి లేదు, అధికారంలోకి వస్తే మాత్రం తప్పనిసరిగా రివైన్ తీసుకుంటామంటున్నారు. అదేవిధంగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఉపసంహరించుకోవాలి. తన పైన ఉన్నటువంటి మెంటల్ సర్టిఫికేట్ను మా పార్టీ అధికారంలోకి వస్తే రివ్యూ చేస్తామని కాడ్సాని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.